హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజైతే మా స్టైల్లో రవ్వ లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవైతే షుగర్తో చేశాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా వచ్చాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక మందమైన గిన్నెను తీసుకున్నానండి స్టవ్ పైన. నేనైతే ఇందులో ఫస్ట్ నెయ్యి వేసి ఇగోండి ఈ గ్లాస్తో ఉప్మా రవ్వనైతే తీసుకున్నానండి. ఇది 2.5 గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్తో నేను ముందుగానే దాంట్లో నెయ్యి వేసి పచ్చి కొబ్బరి కూరును, బాదం, కిస్మిస్ అండి అవి ముందే వేయించేసి పెట్టేశాను. అది మీకు నేను చూపించలేదు. అదే ప్యాన్లో మళ్ళీ రవ్వ వేసి వేయిస్తున్నానండి. ఇది ఇలాచీ పౌడర్ అండి. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇందులో రవ్వ వేసి వేయిస్తున్నానండి. మీకు చూపిస్తున్న గ్లాస్తో 2.5 గ్లాస్ అనమాట. ఇది మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని సిమ్లోనే వేయించాలండి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. ఇది వేగిపోతుంది చూడండి. ఇది మనకి గోల్డ్ కలర్ అనేది రావాలన్నమాట రవ్వ. ఇది వేగిపోయింది. అప్పుడు ఈక్వల్ క్వాంటిటీలోనే షుగర్ అనేది వేసుకున్నానండి. అందులోనే షుగర్ వేసుకొని ఇది కూడా కొంచెం బాగా మిక్స్ చేయాలండి. ఒక 5 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బాదం, కిస్మిస్ తురుము, ఇంకా కొబ్బరి తురుము వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా ఒక 5 మినిట్స్ కలపాలన్నమాట. చూడండి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి పంచదార అనేది కొంచెం కొంచెంగా మెల్ట్ అవుతుందన్నమాట. చూడండి చూపిస్తున్న విధంగా ఈ స్టేజ్లో మనం ఇలాచీ పౌడర్ కూడా వేసేయాలండి. అన్నీ ముందు రెడీ చేసి పెట్టుకుంటే చేసేయడం 5 మినిట్స్లో రెడీ అయిపోతాయండి. రవ్వ వేగడమే మనకి లేట్ అనమాట. తర్వాత కాచి చల్లారబెట్టుకున్న పాలండి అవి. పాలను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం పాలు, ఒక చిన్న గ్లాస్ పాలు అయితే సరిపోతాయండి. చూడండి ఈ కన్సిస్టెంటీలో వస్తే సరిపోతుంది. ఇది దించేసి మనం చిన్న చిన్న లడ్డు చేసుకోవాలండి. చూడండి చూపిస్తున్న విధంగా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ట్రై చేయండి. చాలా ఈజీ అండి. ఎవరికి రాదని కాదు, మా స్టైల్లో మేము ఎలా చేస్తున్నామో చూపిస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి రెడీ అయిపోయే రవ్వ లడ్డూలు అయితే ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నేనైతే మా అబ్బాయిని పిలిచాను టేస్ట్ చేయడానికి. వస్తున్నాడు చూడండి, అగొండి వచ్చేసాడు. ప్రతిదీ నేను చేసిందంతా టేస్ట్ చేపిస్తానండి ఆయనతోని. ఇంటి దగ్గర ఉంటే కంపల్సరీగా టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్తాడు. నాకైతే ఆయన చాలా బాగుంది అని అంటే నాకు మంచిగా అనిపిస్తుంది. అందుకోసమని నేను ప్రతిదీ ఆయనతో టేస్ట్ చేపిస్తానండి. మీకు అందరికీ ఎలా వచ్చాయో నచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా అండి? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.